హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆగండి, ముచ్చటేంటిదంటే మన నైనికా గారు నిఖిల్ మల్యకల్ బర్త్డే ఉంది కాబట్టి కొన్ని వీడియోస్ అనేవి షేర్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ చూద్దాం. ఆ వీడియోస్ చూసే ముందు మనం కూడా మన తరపు నుంచి, మన ఛానల్ తరపు నుంచి నిఖిల్ మల్యకల్ గారికి బర్త్డే విషెస్ చెప్తూ ఈ వీడియోని కంటిన్యూ చేద్దాం. సో ముచ్చటేంటిదంటే మనకు నైనికా గారు బర్త్డే అంటూ ఒక స్టోరీ పెట్టి, అది వీడియో అంటే అన్‌రిలీజ్డ్ వీడియో అన్నది చెప్పుకోవచ్చు, ఎప్పుడు తీసిందో. బట్ బర్త్డే ఉంది సందర్భంగా ఆ వీడియోని షేర్ చేయడం జరిగింది. ఫస్ట్ మ్యాటర్ చదువుతా, దాని తర్వాత వీడియో ప్లే చేద్దాం. సో ముచ్చట ఏంటిదంటే, థ్యాంక్ యూ ఫర్ ఎగ్జిస్టింగ్ అంతే. నిఖిల్ మల్యకల్, ఐ వేకప్ ఎవ్రీ డే నోయింగ్ దేర్ ఈస్ సమ్‌వన్ హూ కేర్స్ ఫర్ మీ ఎనఫ్ టు ఆల్వేస్ సీయింగ్ సీ మీ స్మైల్ అంటూ ఇట్లా మన నైనికా గారైతే పెట్టడం జరిగింది. ఆ వీడియో చూడండి ఫస్ట్. बर्बाद हो गया। हमें नींद ही नहीं आता। नींद आता ही नहीं है। हमको सोना ही नहीं है। हमको उठना ही नहीं है। हम ब्रश नहीं करते, नहाता नहीं है। क्या और नहीं, क्या नहीं करती? क्यों? फ्लावर यहाँ पे। हाँ, That's my favorite filter. Okay sir. Bye guys. సో చూసిరు కదా, ఇదన్నమాట జరిగిన ముచ్చట. దాని తర్వాత ఇంకో పోస్ట్ పెట్టి, ఆల్వేస్ మై విన్నర్, షేరింగ్ మై బ్లెస్సింగ్స్ విత్ యూ అన్న అంటూ నిఖిల్ మల్యకల్ గారిని మెన్షన్ చేసి ఇట్లా స్టోరీ పెట్టడం జరిగింది. సో వీళ్ళ బాండింగ్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బిగ్ బాస్లో ఉన్నంత వాళ్ళకంటే ఎక్కువ బాండ్ పెరిగింది అంటే నేను వీళ్ళదే అని నేను గట్టిగా నమ్ముతా. ఎందుకంటే బయట చూసిన దాని ప్రకారం కానీ, ఇంకా ఫ్రెండ్షిప్ పక్కకు పెడితే బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ అనేది మన నైనికా ఇంకా మన నిఖిల్ గారికే కొంచెం ఎక్కువ పెరిగింది అనే దాని గురించి అయితే చెప్పుకోవచ్చు. ఇంకొక వీడియో అనేది ఉంది, అంటే పాత వీడియో, అది మన నిఖిల్ గారి గురించి, అంటే ఎంత కేర్ తీసుకుంటాడు ఏంది అనే దాని గురించి. ఆ వీడియో మీరు ఫస్ట్ చూడకపోతే ఇప్పుడు మళ్ళొకసారి చూడండి, ఎందుకంటే బర్త్డే సందర్భంగా కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ కూడా మనం షేర్ చేసుకోవాలి కాబట్టి. సో అలా చెప్పడం జరుగుతుంది. ఇంకా చాలామంది కంటెస్టెంట్స్ కూడా అప్లోడ్ చేసారు హ్యాపీ బర్త్డే నిఖిల్ మల్యకల్ అని. బట్ జస్ట్ మనకు ఒక ఫోటో పెట్టి అట్లా పెట్టడం జరిగింది. పృథ్వీరాజ్ కానీ ఇంకా కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ కంటెస్టెంట్స్ కానీ పెట్టడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో ఏదైతే ఉందో పాత జ్ఞాపకాలు అవన్నీ చూసి దాని తర్వాత మనం మాట్లాడదాం. మై ఫేవరెట్ మెమరీ యాక్చువల్లీ ఇది టెలికాస్ట్ అయిందా లేదా నాకు తెలీదు, కానీ ఒక్కరోజు నేను నిఖిల్ అన్న మస్తు గొడవ చేసేట్లా పడుకున్నాం. అంటే నేను పడుకున్నా, తినకుండా పడుకున్నా. అండ్ ఐ వాంటెడ్ టు టాక్ టు నిఖిల్ అన్న దట్ డే, కానీ ఆయనకి ఎవరెవరితో మాట్లాడాలి, సంథింగ్ హీ వాజ్ సాల్వింగ్ సమ్, ఐ థింక్ సమ్ నామినేషన్ డే ఓన్లీ. ఐ వాజ్ వెరీ అప్సెట్ విత్ అన్న. నేను తినకుండా పడుకున్నా. సో అన్న యాక్చువల్లీ హీ కేమ్ టు ద రూమ్ అండ్ ఐ వాజ్ యాక్టింగ్ దట్ ఐమ్ స్లీపింగ్ బికాస్ ఐ డెంట్ వాంట్ టు టాక్ టు హిమ్. సో ఐమ్ స్లీపింగ్ అండ్ అన్న జస్ట్ ఇట్లా నా హెడ్ ఇట్లా రబ్ చేసి ఈజ్ ఆస్కింగ్ విష్ణు డిడ్ షీ ఈట్, తినిందా లేదా. సో విష్ణు చెప్పింది దట్ నో తినలేదు, షీ వాజ్ వెరీ అప్సెట్, తినకుండా పడుకుంది అండ్ చాలా బాధగా ఉంది అని ఇట్లా చెప్తే అన్నయ్య ఇట్లా చెప్పి వెళ్ళిపోయారు. బట్ ఆఫ్టర్ దాట్ అన్నయ్య ఎవ్రీ 10 minutesకి వచ్చి ఇట్లా హెడ్ మీద ఇట్లా మళ్ళీ రబ్ చేసి మేకింగ్ ష్యూర్ నా బ్లాంకెట్ అంతా బాగుంది. అండ్ హీ మేడ్ ష్యూర్ దట్ ఐఎమ్ హ్యావింగ్ అ గుడ్ స్లీప్. నెక్స్ట్ డే పొద్దున లెక్కగానే ఈజ్ లైక్ గో అండ్ ఈట్ సంథింగ్ యూ హ్యావ్ నాట్ ఈటన్. అండ్ ఐ వాజ్ లైక్ వావ్. చూసిరు కదా, ఇదన్నమాట జరిగిన ముచ్చట. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. బట్ బర్త్డే సందర్భంగా మనం మళ్ళీ రీఅప్లోడ్ చేసి ఇట్లయితే కథ కార్ఖాన అయితే నడిపారు. ఓకేనా, రైట్. మరి ఇంకా బిగ్ బాస్ సీజన్ 9 కూడా స్టార్ట్ కాబోతుంది. సామాన్యులకు కూడా ఎంట్రీ ఉండబోతుంది. ఆడిషన్ వీడియో కూడా ఎట్లా చేయాలి ఏంది, ఇంకా దాని ప్రాసెస్ కథ కార్ఖాన ఏంది అనే దాని గురించి కూడా కమెంట్ సెక్షన్లో